ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో భారీ తుఫాను, ఈ జిల్లాలకు భారీ వర్షాలు హెచ్చరిక అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ ప్రజలకు సంబంధించి బిగ్ అలర్ట్ వచ్చిందనమాట. ఎందుకంటే రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు దంచికొట్టనున్నాయి. రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఇక ఈ నెల 22వ తేదీ నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అంటే అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో అది మరింత బలపడుతుందని చెప్పేసి తెలియడం జరిగింది. దీంతో నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. దీని కారణంగా ఏపీలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఇవాళ గురువారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉంది. ఇక రేపు శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మంగళవారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చుక్కలు చూపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఈ సీజన్లో అత్యల్పంగా కావడం గమనార్హం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగి పుట్టలో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వర్ష అల్పపీడన ప్రభావంతో చలి తగ్గి వర్షాలు పెరగనున్నాయట. ఇవాళ గురువారం నుండి అత్యధిక చలి పరిస్థితులు మారుతాయి అని చెప్పేసి, ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అనేది చెబుతుంది. శనివారం నుండి వర్షాలు మొదలవుతాయని చెప్పేసి ప్రకటించింది. ఇక నవంబర్ 22 మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ